అమ్మవారు 91వ నామం. కుల సంకేత పాలిని. ఓం ఐం హ్రీం శ్రీం కుల సంకేత పాలిన్యై నమో. ఓం ఐం హ్రీం శ్రీం కుల సంకేత పాలిన్యై నమో. ఇది అమ్మవారి నామం. కుల సంకేతము అంటే ఏంటో తెలుసుకుందాం. దాన్ని పాలించే తల్లి కుల సంకేత పాలిని. ఆమె దేన్ని పాలిస్తుంది, పరిపాలిస్తుంది? ఏమిటా సామ్రాజ్ఞి అనా? కులాటవి, అకులాటవి అని 2 ఉంటాయి. కులాటవి అంటే మన ఈ సృష్టిలో మన యొక్క కుల మార్గము ఒక కులాటవి. 3వ కన్ను నుంచి పైదాకా బిందువు వరకు కూడా, సహస్రాల కమలం వరకు కూడా అది అకులాటవి. భూత చక్రాలైన మూలాధారాది ఆజ్ఞా పర్యంతము కూడా ఉన్నది కుల సంకేతము. అందుకే ఏమే కులాటవి, అంతవరకు కులాటవి. దానిని పాలించేది. నువ్వు ఏది తినాలి, ఏది తినకూడదు, ఎలా ఉండాలి, ఎప్పుడు కోపం రావాలి, ఎవరు పాలిస్తున్నారు, ఎవరు చెప్తున్నారు అంటే ఇది ఈ అమ్మవారి యొక్క సుషుష్మ యొక్క ఇది చైతన్యం. నీకు ఏ ఆలోచనలు, ఏ సంస్కారాలు నీ మనసులోంచి పుట్టాలి, ఉద్భవించాలి అనేది కూడా ఈ తల్లే. హృదయ కమలం అందుకే నీట్గా పెట్టుకోండి అంటారు. శ్వాస చెయ్యండి, ధ్యానం చేస్తే ఈ మనసు శుద్ధి అవుతుంది. శుద్ధి అయితే మంచి ఊహలు, ఆలోచనలు, అనుభూతులు వస్తాయి. అర్థమైందా? సో అది కులాటవి, దానిని పాలించేది. దానికి సామ్రాజ్ఞి అనగా కుండలిని అని అర్థం. మూలాధారాది కింద నుంచి ఆజ్ఞాచక్రం వరకు కూడా పాలించే తల్లి ఎవరు, సామ్రాజ్ఞి ఎవరు అంటే అమ్మవారు. అందుకే మన యొక్క డెస్టినీ, నువ్వు ఎలా పుట్టాలి, ఎలా బతకాలి, ఏం తినాలి, ఎలా పోవాలి సృష్టి నుంచి అనేది పాలించే తల్లి. ఆమె ఏం చెప్తే నువ్వు అలానే బతుకుతావు. నీ ఇష్టం వచ్చినట్టు బతకలేవు అని. కులాటవి అంటే అది. అనేకములో ఏకములో అదే నువ్వు అవుతావు. దారా నేను నాలో కలుపుకొని తీసుకెళ్తాను అకులంలోకి, అకులాటవిలో తీసుకెళ్తాను, ఆజ్ఞాచక్రం పైన చూపిస్తాను, నువ్వు నేను ఒకటే అని అనిపిస్తాను, అనుభూతి ఇస్తాను అంటుంది. అర్థమైందా? నాకు అది వద్దు, ఇదే బాగుంది అంటే అలానే తిరుగు అంటుంది. నా అనేకమైన సృష్టి చూస్తూ ఆనందించు అంటుంది. అర్థమైందా? ఇది సామాన్య అర్థం. ఇక దీని గుప్తనామాలు ఏంటో తెలుసుకుందాం. తెలియాలి, అన్నీ తెలియాలి. మీకు ఇష్టం లేకపోయినా చెయ్యి పట్టి కూర్చోబెట్టి చెప్తా. ఆమె టాస్క్ మాస్టర్. ఆ ఇష్టము, ఇష్టాలు మీకు ఉన్నా నాకు మటుకు ఎప్పుడు ఇష్టమే. అమ్మ కోసం ఎంతసేపు అయినా కూర్చుంటాను. ఎందుకంటే ఇంతటి అదృష్టం నాకు మళ్ళీ ఎక్కడా కలగదు. ఎన్నో సందర్భాల్లో పనికిమాలిన డిస్కషన్లు, పనికిమాలిన విషయాలు వినటంలో వెళ్ళిపోయింది జీవితం. కనీసం ఇటువంటి అవకాశాలు నాకు అమ్మవారి దయతో నాకు కల్పించినప్పుడు, ఆ వ్యక్తులు పాపం బతికి ఉన్న వాళ్ళు నా కోసం అమ్మవారు ఉంచింది భూమి మీద. అంతేగా సజ్జన సాంగత్యం. సజ్జనులు ఎప్పుడు ఉంటారు? నీ కోసం ఎందుకు అంత కష్టపడుతున్నారు అంటే, మనం ఎంత సంతోషించాలి. నా కోసం ఇంత కష్టపడుతున్నారా, శరీరం కోసం నా ఇంటి వాళ్ళు కష్టపడితే, నా ఆత్మ కోసం ఈ సజ్జనులు, ఈ గురువులు అంత కష్టపడుతున్నారా అనే కృతజ్ఞతా భావంతో మనం వినాలిగా. అది చెప్తున్నాడు ఇక్కడ. శ్రద్ధావాన్ లభ్యతే జ్ఞాన అంటే అది తెలుసుకొని కూర్చుంటాం. అందుకే శ్రద్ధ ఒక్కటి చాలు అన్నాడు కృష్ణుడు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు తెలిసినా తెలియకపోయినా శ్రద్ధ పెట్టి కూర్చో అంటారు. ఏదైనా కూడా అంతే కదా. మన స్కూల్లో కానీ ఏ పనిలో చేసినా శ్రద్ధగా చెయ్యి. ఏంటా అశ్రద్ధ అని మనం తిడుతుంటాం కదా ఇంటి వాళ్ళని, అవునా? ఏంటా పరధ్యానం? పరమైన ఇతరమైన ఆలోచనలు ఎక్కువ పెట్టుకొని పనిచేస్తున్నాం మనం. పరధ్యానము అంటే పరాధ్యానం చేయట్లేదు. కృష్ణుడికి అంకితం చేసి పనులు చేయట్లేదు. అందుకే పర
ధ్యానము మాయలో. అందుకే తప్పులు కర్మలు పుడతాయి. కృష్ణుడిని పెట్టుకొని పని చేయి. అర్జునుడు కృష్ణుడిని పెట్టుకొని యుద్ధం చేశాడు. పరాధ్యానము చేశాడు, యుద్ధం చేశాడు అది పెట్టుకొని. అవునా? 5గురు అన్నదమ్ముల్ని పెట్టుకొని యుద్ధం చేశాడమ్మా కౌరవులతో. అసలు ఆ సైన్యం చూస్తేనే కళ్ళు తిరిగి కింద పడిపోతావు. అని కృష్ణుడిని పెట్టుకొని చేశాడు. పరాజానము పరావిద్యాధ్యానము అది పెట్టుకొని నువ్వు చెయ్యి పని, కర్మ చెయ్యి. కృష్ణార్పణం. అంతేగా? అన్నం తింటున్నప్పుడు కృష్ణార్పణం అని తింటున్నావు కదా, అది అన్ని పనుల్లో కూడా పెట్టు. కేవలం అన్నం దగ్గరే ఎందుకు? పరబ్రహ్మార్పణం వస్తూ గోవింద 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 అనుకుంటే తిరుపతిలో అరుస్తుంటారు. అది అక్కడే కాదు, ఎక్కడైనా కూడా నువ్వు దాన్ని అవలంబించు. అది చెప్తున్నారు. సో కుల సంపాలిని, మొదటి గుప్తనామము కుల సంపాలిని. అదేంటో తెలుసుకుందాం, చాలా ఇంపార్టెంట్. కుల మార్గమును చక్కగా పరిపాలించినది అని. అంటే చక్కగా పరిపాలించినది అంటే సమిష్టిలో సృష్టిలో ధర్మములుగా సత్యములుగా ఆమె కుల సంపాలిని. ఏ చెట్టు ఎప్పుడు పుష్పించాలి, ఏ ఏ పండు ఎప్పుడు మళ్ళీ అది పండాలి, ఏ మనిషికి ఎప్పుడు జ్ఞానము రావాలి, వీడికి బుద్ధి ఎప్పుడు రావాలి, కాలస్వరూపినిగా దేశము చైతన్యముగా ఆవిడ చక్కగా పరిపాలిస్తూ ఉంటుంది. నేను చెప్తూ ఉంటానే, ఈ ఈశ్వర చైతన్యము నీ టైం వచ్చినప్పుడే నువ్వు శ్రీ విద్యను తెలుసుకుంటావు. జిజ్ఞాస ఎవరు పెట్టారు? ఆ జిజ్ఞాస కల్పిస్తుంది విత్తనంగా. ఒక్కసారి ఆ గురువును కలుద్దామనే సంకల్ప రూపంగా ఈ జిజ్ఞాస మారుతుంది. ఈ మారటం కూడా ఎప్పుడు మారాలి? అంత సూక్ష్మమైన సత్యములు ధర్మములు కూడా పరిపాలించే తల్లి నీ శ్వాస ఎప్పుడు రావాలి, ఎప్పుడు వెళ్ళాలి. ప్రతివాడిలో కూడా 84 లక్షల జీవరాశుల్లో ఈ సర్వ సృష్టిలో అంత చక్కగా పాలిస్తుంది. ఎక్కడా కూడా తేడా రాదు. అర్థమైందమ్మా? అందుకే ఆమె కుల మార్గమును చక్కగా పరిపాలించినది కాబట్టి ఆమె సామ్రాజ్ఞి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఆవిడ. ఒక రాజు ఒక దేశానికే రాజు, కానీ ఆవిడ సృష్టికి మహారాజ్ఞి. అది అనగా నామ రూపాత్మక ప్రపంచంలో సంకల్ప స్వరూపిణి అయి ఈ నామ రూపాత్మక ఈ జగత్తులో ఆమె సంకల్ప రూపంలో ఉంటుంది. ఇప్పుడు నీకు ఇప్పుడు అన్నం తినాలి అని అనుకునే కోరిక కూడా ఆమె సంకల్పం కలిగిస్తేనే నీకు ఆ అన్నం చూడంగానే ఆకలి పుడుతుంది, లేదా పుట్టదు. స్వీట్లు పెట్టినా షడ్రోపేతమైన భోజనాలు పెట్టినా కూడా కొందరికి తినరు, సంకల్పం లేదు. సంకల్ప రూపిణిగా ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. నేను ఉట్టి అన్నాను ఒక ఉదాహరణగా చెప్పానంటే ఇంకా పెద్ద పెద్ద పనులు కూడా సంకల్పం ఆమె కలిగించాలి. నేను గుడి కట్టాలి, నేను అది కావాలి, నేను ఇది కావాలి అలా అనుకోవటం ఉందే, నువ్వు అనుకోగానే అయిపోవు. ఆమె సంకల్పం ఉండాలి. ఆమె సంకల్ప రూపంలో ఉంది. అర్థమైందా? మరి ఎప్పుడు మాకు అది ఇస్తుంది అంటే, మరి మాకు సంకల్పాలు మాకు ఎప్పుడు మేము అనుకున్నవి జరుగుతాయి అన్నప్పుడు అమ్మని ఆశ్రయించటం, శ్రీ విద్యని ఆశ్రయించటం, ఈ నామాన్ని ఆశ్రయించటం. అప్పుడు నీ సంకల్పాలు శుభ సంకల్పాలు చేస్తుంది, లేదా అశుభ సంకల్పాలు అవుతాయి. ఎక్కడికి వెళ్ళినా అపజయాలే, అపనిందలే. అర్థమైందా అమ్మ? అది చెప్తున్నాడు. శుభాశుభాలన్నీ కూడా ఆవిడ ఇచ్చేది, ఆవిడ సంకల్పాలే. అందుకే నీ సంకల్పాలు నీ ఊహలన్నీ ఆవిడ చేతిలో ఉన్నాయి. ఆవిడ ఇచ్చినప్పుడు నీలోకి వచ్చినప్పుడు అవి నావి అంటున్నావు. అక్కడి నుంచి నీది ప్రారంభం అవుతుంది నీ కర్మ. అర్థమైందా అమ్మా? ఆవిడ చెప్తేనే నీకు సంకల్పం కలుగు. మానస సరోవరం వెళ్ళాలి చూడాలి అనుకున్నావు అనుకో, ఊహల వరకే నీకు సంకల్పం రా, నీకు అనుభూతి లేదు పో అంటుంది. అలా ఎంతమంది ఉన్నారు? అవును స్వామి, మేము మానస సరోవరం దాకా వెళ్ళాలనుకున్నాం కానీ కుదరలేదు. ఈ కుదరలేదే అమ్మవారి సంకల్పం.
అంతవరకే నీకు ప్రాప్తం. యూట్యూబుల్లో చూసుకొని మురిసిపో. అదే నీ ప్రాప్తం. ఏమ్మా ఫిజికల్‌గా చూడలేవు. అందుకే నీ సంకల్పానికి గూడా ఆది మధ్య అంతము పెడుతుంది. అందుకే నీ ఎదుగుదల అంతవరకే. దానికి మించింది కాదు. అర్థమైందా? స్వస్వరూపాన్ని మర్చిపోయి నువ్వు ప్రపంచమే నశ్వరమే శాశ్వతంగా భావించే వాళ్ళకి చెప్తున్నాడు. ఒక్కసారి అంతర్దృష్టిలోకి తీసుకొచ్చావనుకో వాడికి ఇదంతా అపరిమితమైన ఇది ఇస్తుంది అమ్మవారు. వాడి సంకల్పమే తన సంకల్పంగా ఆ తల్లియే వాడిలో ఆ సంకల్ప రూపిణిగా కూర్చుంటుంది. అప్పుడు నీకు శుభాలు 10 మందికి మంచి చేయాలన్న ఆలోచనలే పుడతాయి గాని, చెడు చేయాలనేది పుట్టదు. ఆ మనస్సనేది ఉండదు. అదే షిరిడీ సాయిబాబా యొక్క మహానుభావుల యొక్క మనసులు అలా ఉంటాయి వాళ్ళకి. వారి కోసం ఉండరు. ఒకరి కోసం ఉంటారు. అందుకే అమ్మవారి సంకల్పాలే అంటే అమ్మ పలుకు జగదంబ పలుకు. ఆ తల్లే వీళ్ళ నుంచి పలుకుతుంది. అర్థమైందా? అది చెప్తున్నాడు. దైవ వాక్ అంటారు. అటువంటి స్థితి ఎవరికి ఉంది స్వామి అంటే బాలవాక్కు, బ్రహ్మవాక్కు. చాలా చిన్న పిల్లలు చూడండి. అంతే వాడి బ్రహ్మవాక్యే. వాడికేం లేదు గదా పాపం అమాయకంగా అడుగుతాడు వాడు. అవునా? వాడికేం వద్దు వాడికి. బుజ్జి బుజ్జి పిల్లలు ఉంటారు గదా! వాళ్ళకేం వద్దు. మనం వ్యాపార ధోరణి. నాకేంటి? నీకేంటి? అవునా? పిల్లవాడికేముంది? అవునా? పాపం వాడు ఎంతటిదైనా త్యాగం జేస్తాడు. "అరేయ్! నువ్వు అల్లరి చేయకుండా కూర్చుంటే నీకు నేను క్యాడ్బరీ చాక్లేట్ కొనిస్తాను" అంటే పాపం అంత దుఃఖంలో గూడా ఆ! కళ్ళలో నీళ్లొస్తున్నా నీళ్లు కుక్కుకుంటూ అవునా? నవ్వుతేనే ఇస్తానంటే నవ్వుతాడు పాపం. అమాయకం అంటారు. మాయకుడు కాదు. అమాయకుడు. మనం మాయకులం. దేవుడితోనే వ్యాపారం చేస్తాం. అంటే మన మనసుతోనే వ్యాపారం చేస్తాం. ఎందుకంటే ఆ దేవుడు గూడా నీ మనసు పుట్టించిన దేవుడు. అది గూడా అమ్మవారి మహామాయ స్వరూపం. "ఏ దేవుడి గురించి చెప్తున్నావురా" అంటుంది. హ్మ్. హ్మ్. నేను మూడో కంటి దగ్గర ఉన్నాను గదా! నీ మనసులో లేను గదా! ఓహో! మనుషులు చేసిన దేవుడితో మాట్లాడావా? సరే అంటది. అక్కడికి దాకా రా. మూడో కన్ను దగ్గర అహం బ్రహ్మాస్మి దగ్గరికి రా. నేనేంటో చూపిస్తాను. అర్థమైందా? అది కుల కుల సంపాలిని అంటే అది. కుల మార్గమును చక్కగా పరిపాలించినది అని అనగా నామ రూపాత్మక ప్రపంచములో సంకల్ప స్వరూపిణియే సర్వాంతర్యామినియే మహామాయా స్వరూపమే జగజ్జననిగా వర్ధిల్లు తల్లి. మహామాయగా ఆమె వర్ధిల్లుతోంది. అందరి సంకల్పాలు తన సంకల్పాలుగా ప్రతివాడికి కూడా ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో కూడా నిర్ణయించే తల్లి. ఏందా? అందుకని నువ్వు ఎంత పెట్టుకున్నా, ఎంత ఏడ్చినా హ్మ్, నీకు దక్కదు. అక్కడే నువ్వు అంటూ ఉంటావు. అవునులే దేవుడు ఉన్నవాడినే చూస్తాడు, లేనివాడిని ఎందుకు చూస్తాడు అని తిడుతూ ఉంటాడు. కానీ రహస్యం తెలుసుకోడు. అర్థమైందమ్మా? నిందించినంత మాత్రం అమ్మవారికి నువ్వు జ్ఞానివైపోవు. నీ యొక్క అజ్ఞానమే నువ్వు చూపిస్తున్నావు గాని, శ్రీ విద్యనే చూపిస్తున్నావు గాని, శ్రీ విద్యని చూపించట్లేదు. ఎంత కష్టంలో కూడా అమ్మవారిని తలుచుకుంటే చిరునవ్వు చిందించేవాడు అసలైన శ్రీ విద్యోపాసకుడు. ఉదాహరణగా జీసస్ క్రైస్ట్. అవునా? అన్నమాచార్యులు గాని, త్యాగేయులు గాని వీళ్ళందరూ అవసాన దశల్లో ఎలా వీళ్ళు మరి భీష్ముడు గాని మహానుభావులందరూ మృత్యువు ఎలా ఉంది? అవసాన దశల్లో ఎలా ఉన్నారు? కృష్ణుడు పక్కనున్నా గూడా ఆయన బాధను తొలగించలేకపోయాడు. కానీ కృష్ణుడిని చూస్తూ ఆ బాధ గూడా మర్చిపోయాడు. అదే ఆయన కరుణ. అరుణాం కరుణాతరంగితాక్షిం. నీ కష్టం అనే నువ్వు ఇప్పుడు ఏదైతే కష్టంలో ఉన్నావో అది నీ మీద ప్రభావం చూపించకుండా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానులే. కానీ నువ్వు కష్టపడక తప్పదు అంటుంది. ఆ శిక్షణ, బోధన వల్ల నువ్వు పునీతురాలివవుతావు. అహల్య లేదు బండరాయిగా పడుంది.
ఎప్పుడో రామావతారంలో రాముడు వచ్చి పాదస్పర్శతో దానికి మళ్ళీ రాతి నాతి కావాలి. మరి ఎదురు చూడలేదు, కష్టం కాదది. అవునా? ఏంటి ఆమె చేసుకున్న తప్పు? ఏమిటి ఆ కర్మ? ఏమీ లేదు. నిర్దోషి కూడా దోషి అయ్యాడు. కానీ అది అలా ఉండాలి. అది ఆమెకి ఆమెని పునీతం చేస్తుంది. శిక్షణా బోధన ఇచ్చి తనలో కోవటం తనలో కలుపుకోవాలి గదా! కలుపుకున్నప్పుడు నువ్వు ఆత్మగానే కలవాలి అమ్మవారితో. తన జ్యోతిగానే కలవాలి గానీ, ద్వైతముతో వచ్చి కలవటం కాదు. అందుకే సాలోక్య, సామీప్య, సారూప్య అని అలా పెట్టింది. పరాపశ్యంతి మధ్యమ వైఖరిలో వైఖరి నుంచి నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు ఇదంతా ఈ లోకమంతా కూడా అనేకము. ఇందులో నువ్వెలా ఉండాలి? ముత్యంలా ఉన్నావు, కరిగిన ముత్యంలా ఉన్నావనుకో, సాలోక్యం నుంచి సామీప్యం వైపు తీసుకొస్తుంది. పర్వాలేదురా. శ్రీ విద్య అర్థం చేసుకున్నావు. అనుభూతి చేసావు. సరే సాలోక్యం నుంచి కొద్దిగా పైకి రా అంటుంది. సామీప్యంగా ఉంటాం. అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి 7వ కొండ మీద పైన ఉంటే మనం ఫస్ట్ కొండ దగ్గర ఉన్నామని. సామీప్యం అంటే అది. ఇంకా దర్శనం కాలేదు. అర్థమైందా? తర్వాత సారూప్యం. దూరము నుంచి ముఖద్వారంలోకి సింహద్వారంలో అడుగు పెడతావే, లోపలికి వెళుతుంటే అలా అక్కడెక్కడో తలో ఏదో కనిపిస్తూ ఉంటుంది. అది సారూప్యం. దగ్గర దాకా వెళ్ళావనుకో అది సాయుధ్యం. అక్కడే కూర్చో అంటుంది. సాయుధ్యంలో కూడా అక్కడ కూర్చో అంటుంది. ఇంకా లయం చేసుకోదు. బాగా ఓ స్థితికి ఎదిగిన వాళ్ళు యోగులు ఉంటారే, మహాయోగులు. వాళ్ళ జ్యోతులు తనలో కలుపు. అదే లయం. పరాలయము, మహాలయము. మహాలయ అమావాస్య అంటారే అదే. అంటే మహాలయ అమావాస్య అంటే ఏంటంటే అదేదో అశుభం కాదు. వాడి జీవితం వరకు నాకు ఇంకేమీ లేదు, నేను అమావాస్య శూన్యాన్ని నాసదీయ సూక్తం. శూన్యము వెళ్ళి శూన్యంలో కలిసిపోయిందని, నా అనేది లేదని, అంతా శూన్యమే ఉంది, అంతా నీవే నిండి ఉన్నావు, సర్వాంతర్యామిని అనేది అక్కడ తెలుస్తుంది నీకు. అదే చెప్తున్నాడు ఇక్కడ. సంకల్ప స్వరూపిణి సర్వాంతర్యామిని మహామాయా స్వరూపమై జగజ్జననిగా వర్ధిల్లు తల్లి. ఇది తెలుసుకుంటే నీకు లయాస్థానము, తెలియకపోతే మాయాస్థానము, కింద పడుంటావు. చెప్పు అమ్మా. అలా మరి ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతుంది అంటే కర్మానుసారంగా పెడుతుంది. నీ గత జన్మలో నువ్వేం చేసావు అనేది అన్ని స్ట్రైక్ ఆఫ్ చేసేస్తుందా? చెయ్యదుగా. తప్పులన్నీ సరి చేసిన తర్వాతే నీకు 100కి 100 మార్కులు వస్తే అప్పుడు తనలో కలుపుకుంటుంది. 90 వచ్చింది కదా నాకు, నేను పుణ్యం చేశాను కదా అంటాడు. ఇంకా 10% ఉంది నీ కర్మ, 100కి 100 రావాలంటుంది. కలిగిన ముత్యము అంటే అది. బంగారం కూడా అంతే కదా, తరుగుదలలో అంతా పోతుంది. అవునా? ప్యూర్ గోల్డ్ ఎలా ఉంటుంది? ఎవరు వేసుకోరు. ప్యూర్ గోల్డ్ కరిగిపోతుంది. అందుకే అవి ఇవి కలుపుతారు. అవి కూడా కలపద్దు అంటుంది. సూర్యకిరణం ఎలా వచ్చింది భూమి మీదకి, మళ్ళీ అలానే వెళ్ళాలి. కింద ఉన్న ఎక్కడ పడిందో అక్కడ వాసనలన్నీ తీసి మళ్ళీ సూర్యుడి దాకా వెళ్ళవు. అలా నువ్వు ఎలా వచ్చావో అలానే రా అంటుంది. ఆ స్థితి రావాలి అంటుంది. అదే యోగా స్థితి. లేకపోతే వియోగా స్థితి. మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు వియోగము. ఈ నవదుర్గలు ఇవన్నీ అడవులు కదమ్మా, అన్ని బాధలు పడాలి, వియోగాలు, కష్టాలు, ఎన్నో ప్రయోగాలు చేయాలి. 3వ కన్ను నుంచి నీకు యోగము. త్రిపుటి భంగం అయింది అంటే అహం బ్రహ్మాస్మి, అహమేవ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అనుకుంటూ వెళ్ళిపోతావు. అదే యోగా స్థితి. కిందనంతా మాయ ఉంది కాబట్టి వియోగము, ప్రయోగము, అన్వేషణ ఇవన్నీ కూడా ఉంటాయి.
ఎన్ని బాధలు పడాలి. ఇవన్నీ నువ్వు మూడో కన్ను దగ్గర తొలగించుకుంటే అది అమ్మవారు ఆ స్థానం పెట్టింది. అక్కడ ఎవరొచ్చారో వాడు అమ్మవారి దగ్గరికి వచ్చేస్తారు ఇంకా. ఆవిడేం నిన్ను చూడటం అవసరం లేదు. అక్కడి దాకా నిన్ను ప్రయాణింపజేసేది నీ గురువులు అని చెప్పి ఆ రూపంలో ఆవిడొచ్చి కూర్చుంది ఇక్కడ. గురు బ్రహ్మం, గురు విష్ణుం, గురు సాక్షాత్ పరబ్రహ్మం. అర్థమైందా? ఇది కుల సంపాలిని అంటే. కులాన్ని అంతా, సృష్టినంతా పరిపాలించే సర్వాంతర్యామిని ఎవరు అంటే అమ్మవారు. నువ్వు కాదు, నేను కాదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రులు కాదు, ప్రధానమంత్రులు కాదు. ఈ పంచభూతాలు కావు, దేవతలు కాదు, ఇంద్రుడు కాదు, చంద్రుడు కాదు. వీళ్ళందరినీ కూడా పరిపాలించే తల్లి. ఆవిడ సంకల్పంతోనే రేపు అనేది రావాలి. సూర్యుడు కూడా అంతే, నీ జీవితం కూడా అంతే. రేపు నేను చూసుకుందాం అనుకునే లోపల రేపు పొద్దున్నే నీ ప్రాణం తీసేస్తుంది అమ్మవారు. అయ్యో కుర్చీలో కూర్చొని పాపం తినబోయాడండి, చనిపోయాడు. అది కూడా ఉండదు కొందరికి. పాపం వేడి వేడి ఉప్మా తెచ్చుకొని చూసుకుందాం అని ఏ టీవీ దగ్గర కూర్చునే లోపల ఆ కుర్చీలోనే పడిపోతాడు. ప్రాణం పోకడా వాన రాకడా ఎవరు చెప్పలేరు. అలానే అమ్మవారి సంకల్పం అలా ఉంటుంది. అర్థమైందా? అందుకే నోట్లో ఇన్ని బియ్యం పోస్తారు పోయిన తర్వాత. ఇంకో జన్మలో అది అన్నపూర్ణ. సో జాగ్రత్తగా ఉండాలి. అన్నీ నా 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 అనుకుంటూ తిరగటం కాదు. ఇవన్నీ ఇవాళ నీకు నిరుత్సాహము, నిరాశ, నిస్పృహలు ఎందుకు వచ్చాయి అంటే స్వయం కృపాపరాధాలు. అమ్మవారి దగ్గర ఎక్కడ ఉన్నాయి? కుల మార్గంలో, ఈ అకుల మార్గంలో లేవు కదా అంటుంది అమ్మవారు. అది నా మాయరా అంటుంది. నువ్వు మాయని పెట్టుకొని ఏడుస్తున్నావు చిన్నపిల్లాడిలా. ఎవరో బొమ్మ తీసేసుకున్నట్టు ఏడుస్తున్నావు. ఆ బొమ్మ అశాశ్వతము. నువ్వు అశాశ్వతమే అంటుంది అమ్మవారు. నీ పిల్లలు, నీ సంసారం అన్ని అశాశ్వతమే పిచ్చిదానా అంట. ఇది నీకు అనుభూతి పరంగా నీకు వచ్చే వరకు నేను ఆ కష్టంలో ఉంచుతాను. ఏనాడైతే నువ్వు శ్రీ విద్య ఆశ్రయించావో, ఏనాడైతే అమ్మవారి పాదుకల్ని ఆశ్రయించావో, అప్పుడు నీకు ఆ మాయా ప్రభావాన్ని తగ్గిస్తుంది. అర్థమైందా? అది చెప్తున్నారు. కుల సంపాలిని అంటే అది. ఆమె సామ్రాజ్ఞి. ఎవరిని ఎక్కడ ఎలా పరిపాలించాలో ఆమెకు తెలుసు. నువ్వేమి చెప్పటం అవసరం లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రులకి, ప్రధానమంత్రులకి ప్రజలు చెప్తుంటారు ఇలా పరిపాలించావు, అలా తప్పు చేశావని. అలా అమ్మవారి దగ్గర ఉండదు అని ఆమెకు అన్నీ తెలుసు. రేపు నువ్వు ఏం చేయాలో కూడా నీకు రాసి పెట్టి ఉంది. చివరి ఊపిరి దాకా నువ్వు ఏం చేయాలో కూడా రాసి పడేసింది. అదే ఆమె పరిపాలన. ఈ పరిపాలనలు 5 సంవత్సరాలకి మారిపోయే ఇది కాదు. అక్కడ అమ్మవారు మారిపోదు. సృష్టి ఉన్న వరకు ఆది మధ్యాంత రహిత ఆ తల్లి. బిందువు శాశ్వతము. అర్థమైందా?